బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దైవ శాంతి అందరిపై కురియుగాక. మనము మీతో 2 నిమిషాల కార్యక్రమంలో ఉన్నాము. హృదయానికి పట్టే వ్యాధుల గురించి తెలుసుకుంటూ ఉన్నాము. దురభిమానాన్ని గురించి తెలుసుకుందాం. అభిమానము, దురభిమానము, అంధాభిమానము. అభిమానం సహజం. ఒక వ్యక్తిని మనం అభిమానిస్తాం. అతని మాటలు నచ్చో, చేతలు నచ్చో, వ్యవహార శైలి నచ్చో, అతని క్యారెక్టర్ నచ్చో, వ్యక్తిత్వం నచ్చో మనం అతన్ని అభిమానిస్తాం. ఏమండి, ఈ అభిమానానికి ఒక అర్థం ఉండాలి. మనం ఒకరిని అభిమానిస్తున్నాము అంటే అతని నుండి మనం ఏదైనా ఒక లాభాన్ని పొంది ఉండాలి. అతను మంచిగా మాట్లాడతాడు, అతని వ్యవహార శైలి బాగుంటుంది, లేకపోతే మరొకటి, లేకపోతే దైవభీతి కలిగినటువంటి వ్యక్తి, దైవానికి సంబంధించినటువంటి విషయాలు చెప్తూ ఉంటాడు, మనల్ని మార్గ నిర్దేశన చేస్తూ ఉంటాడు. ఏదైనా మనము ఒకరిని అభిమానిస్తున్నాము అంటే అతని నుండి ఏదైనా మనకు లాభం కలగాలి కదా. ఇది అభిమానం సహజం. అభిమానం అనేది దైవం ఇచ్చినటువంటి కారుణ్యం. అది మనము కావాలని చెప్పేసి ఒకరి పట్ల అభిమానాన్ని మనము కల్పించుకోలేం. అది సహజంగా వస్తుంది. అభిమానం హద్దులు దాటింది అనుకోండి, దురభిమానం అవుతుంది. ఇంకా హద్దులు దాటితే అంధాభిమానం అవుతుంది. ఈ రోజున మనం చూస్తున్న ఈ రెండే, దురభిమానము, అంధాభిమానము. దురభిమానం అంటే ఏమిటి అంటే, మావాడు ఎంత తప్పు చేసినా వాడు మావాడు, దాన్ని నేను సమర్థించాలి. ఆ మావాడిలో నా కులమోడు కావచ్చు, నా మతమోడు కావచ్చు, నా ప్రాంతవాడు కావచ్చు, నా భాష మాట్లాడేవాడు కావచ్చు, నా ఊరువాడు కావచ్చు, నా పార్టీ వాడు కావచ్చు, ఎవరైనా వాడు ఏం చేసినా, తప్పు చేసినప్పటికీ కూడా నేను వాడిని సమర్థించాలి. ఇది దురభిమానం అంటారు దీన్ని. ఈ రోజున ఎక్కువ మనం చూస్తున్నాం. సినీ యాక్టర్కి సంబంధించి అభిమానం కొంతవరకు ఉంటుంది, కానీ వాళ్ళు చేసినటువంటి ప్రతి తప్పును సమర్థించడం, ఇది దురభిమానం అవుతుంది. ఈ రోజున సినిమాలు చూడండి, మద్యాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాయి. చూడండి, ప్రతి హీరో మద్యాన్ని తాగుతూ ఉంటాడు, అదేవిధంగా నలుగురు కొడుతూ ఉంటాడు. చూడండి, గతంలో హీరోలు మనకు ఒక మంచిని, సమాజానికి ఒక మంచిని బోధించేవారు, ఒక మంచి క్వాలిటీస్ని మనము వాళ్ళలో తీసుకునేవాళ్ళం. హీరో అంటే ఎలాగ ఉండాలి, సమాజానికి ఈ విధంగా ఉపయోగం ఉంటుంది వీళ్ళతోటి అని మనకు ఒక ఆదర్శం ఉండేది. ఇప్పుడు అలా కాదు. చాలా భయంకరమైనటువంటి అన్ని రకాల చెడులన్నీ కూడా ఆ హీరోలో ఉంటాయి. దాన్ని చూసి చాలామంది అనుసరిస్తుంటే, వాడికి ఎవరైతే సదరు హీరో ఎవరైతే ఉన్నారో అతనికి బాధ్యత లేదా? దైవం అతన్ని ప్రశ్నించడా? నీ కారణంగా వీడుకొని నాశనం అయ్యారా అని చెప్పేసి. కాబట్టి ఆలోచన చేయాలి. అందరిలో భాగస్వామ్యం ఉంది. నిర్మాత, దర్శకుడు, చూసే జనం అందరూ ఇందులో భాగస్వాములే. మంచిని ప్రోత్సహిస్తేనే మంచిది వస్తుంది, చెడుని ప్రోత్సహిస్తే ఏమవుతుంది? చెడులే వస్తుంటాయి. సరే, రేపు కంటిన్యూ చేద్దాం. సర్వేజన సుఖనవంతు. థ్యాంక్ యూ.